మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా కావాలా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సూపర్ స్కీమ్ గురించి వినండి. ప్రస్తుత రోజుల్లో మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే భవిష్యత్తు అవసరాల కోసం ఎంత సేవ్ చేస్తున్నామన్నదే కీలకం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా పెళ్ళై పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా వారి భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి నెల ఎంతో కొంత సేవింగ్స్ చేయాల్సిందే. పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు వారి చదువు, ఇతర అవసరాలకయ్యే ఖర్చులు భారీగా పెరుగుతాయి. అప్పుడు మీరు సంపాదించే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక చిన్నారుల చదువుల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. అందుకే ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లల పేరు మీద ఎంతో కొంత పొదుపు చేస్తున్నారు. మరి మీరు కూడా పిల్లల పేరు మీద సేవింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి. ఈ స్కీమ్ పేరు బాల్ జీవన్ బీమా యోజన పథకం. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వారు వారి ఆర్థిక స్తోమతను బట్టి రోజుకు కనిష్టంగా ₹6 నుంచి గరిష్టంగా ₹18 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద ఈ పొదుపును ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో చేరాలనుకునే పిల్లల వయసు 5 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒక ఫ్యామిలీలో గరిష్టంగా 2 పిల్లల వరకు బాలజీవన్ బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారు రోజుకు కనీసం ₹6 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ ముగిశాక కనీస హామీ మొత్తం ₹1,00,000 వరకు రాబడి పొందవచ్చు. అదే మీరు చిన్నారులపై రోజుకు ₹18 పొదుపు చేస్తే మెచ్యూరిటీ ముగిశాక ₹3 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఇకపోతే మీరు 2 పిల్లల మీద డైలీ ₹36 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ టైంకి ఇద్దరికి కలిపి మొత్తం ₹6 లక్షల బెనిఫిట్ పొందుతారు. ఇక ఈ పాలసీని తీసుకునే టైంలో పాలసీదారు ఏజ్ 45 సంవత్సరాలకు మించకూడదు. పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే అప్పుడు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ స్కీమ్ కోసం ప్రీమియాన్ని తల్లిదండ్రులు చెల్లించాలి. ఇందులో లోన్ సౌకర్యం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు స్కీమ్ నుంచి మధ్యలో వైదొలగాలి అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే ఛాన్స్ ఉంది. ఇటు బాల్ జీవన్ బీమా యోజన స్కీమ్లో మీరు మీ చిన్నారుల పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందుగా సమీపంలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ సంబంధిత అధికారులను కలిసి ఈ స్కీమ్ పూర్తి వివరాలను తెలుసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ పిల్లల గురించిన పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. అంతేకాకుండా పాలసీదారుడి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు గుర్తింపు అడ్రస్ ప్రూఫ్ను సమర్పించి అకౌంట్ను ఓపెన్ చేయండి.